మంటలతో అల్లాడిపోతున్న హైదరాబాదీలకు ఉపశమనం దక్కింది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, చెర్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. నగరంలోనూ చిరుజల్లులు పడుతున్నాయి. మంటలతో అల్లాడిపోతున్న హైదరాబాదీలకు ఉపశమనం దక్కింది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, చెర్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. నగరంలోనూ చిరుజల్లులు పడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, హైదరాబాద్ లో ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడింది. గడిచిన కొద్ది రోజులుగా కూడా వరుణం తీవ్ర స్థాయిలో బగ్గుమంటున్న విషయం తెలిసిందే. మధ్యలో కూడా 2 వీక్స్ బ్యాక్ కూడా వర్షాలు పడ్డాయి. టెంపరేచర్స్ అనేవి ఒక్కసారిగా కూడా తగ్గాయి. 37 కి వచ్చాయి. కొన్ని రోజులైతే 36 టెంపరేచర్ ఉండే, కానీ హ్యూమిడిటీ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే ఇక్కడ తేమ శాతం ఎక్కువైపోయి ఉక్కుపోత ఎక్కువ అవడంతో ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. టెంపరేచర్లు తక్కువ ఉన్నప్పటికీ మాత్రము హ్యూమిడిటీ ఎక్కువ అవడంతో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇవాళ ఒక్కసారిగా కూడా హైదరాబాద్ వాతావరణం మొత్తం కూడా చల్లబడింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ఏరియాల్లో కూడా ఇంకా ఇప్పటికీ వర్షం కురుస్తుంది. కీసర, కుషాయిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, చెర్లపల్లి, మౌలాలి, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. ఇటు ఉప్పల్ సైడ్ చూసుకుంటే ఉప్పల్, రామంతపూర్, చిల్కానగర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్ తో పాటు నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో ఒక్కసారిగా అయితే వాతావరణం అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ కి మాత్రము ప్రస్తుతము భారీ వర్షం నేపథ్యం పడొచ్చు అని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు జూన్ 2వ తేదీన కేరళలోని మిగిలిన ప్రాంతాల్లో, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాల్లో కూడా, రాయలసీమ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రవేశించింది అని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాల వద్ద కూడా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనము ఈ రోజు దక్షిణ మధ్య మరియు దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలోని కూడా కొనసాగుతుంది అని కూడా చెబుతున్నారు. అయితే ఈ రోజు నుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. జూన్ 3 రేపటి నుంచి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే జూన్ 2వ తేదీన ఈ రోజు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా ఈ రాగల 5 రోజులకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంకా 3వ తేదీ రేపు ఉరుములు మెరుపులతో కూడు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా దాదాపు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డిలో తో పాటు హైదరాబాద్ లో మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెబుతుంది. ప్రస్తుతానికైతే ఈ 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రము రానున్న 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుండి మోస్తరు లేదా
ఉరుములతో కూడిన జల్లుల పాటు కొన్నిసార్లు తీవ్రమైన జల్లులతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్నాయి. హైదరాబాద్ సిటీలో యావరేజ్ గా 40 నుంచి 50 km/h గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీస్ తో పాటు రాత్రిపూట 27 డిగ్రీస్ గా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల గాలులో పశ్చిమ వాయు దిశలో గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఇంకా నెక్స్ట్ 48 అవర్స్ హైదరాబాద్ సిటీకి వస్తే యాజ్ యూజువల్ గా సాధారణంగా ఆకాశం మేఘావృతం అయి ఉంటది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ వర్షాలన్నీ కూడా ఉరుములతో కూడిన జల్లులు కూడా కురుస్తాయని కూడా చెప్పారు. నెక్స్ట్ 48 అవర్స్ 30 నుండి 40 km/h గాలులు కూడా వీచే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.